మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనాలండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం తెరవండి. పరిశుద్ధ గ్రంథం తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం, పేజీ నంబర్ 85. మరునాడు సముద్రపు తద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరేమీ లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. ఓకేనండి, కల్పగత్తాలకి చాలా వివరంగానే రాయబడింది. అందులో ఏంటి అనేది ఎక్కడంటే, చాలామంది జనసమూహం యేసు ప్రభుని వెతుకుతున్న సందర్భం. అది యేసు ప్రభు వారు వెతుకుతున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో యేసు ప్రభు వారి క్రేజ్ అలా ఉందండి. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప సూచనలు కనిపిస్తున్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మంది తింటున్నారు. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడుతున్నాయి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవాళ్ళు మాట్లాడుతున్నారు. భయంకరమైనటువంటి మరణకరమైన రోగాలతో ఉన్నవారు సైతం లేవనెత్తబడుతున్నారు. ఇలాంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు అనేకుల జీవితాలు జరుగుతుంటే ఆ రోజుల్లో యేసు ప్రభు వారి పేరు చాలా ఫేమస్ అయిపోయింది. ఆయన ఒక గొప్ప సెలబ్రిటీ మాదిరి. ఆయన ఊసెత్తితే, ఆయన పేరెత్తితే గుంపులుగా జనం ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని మరి ఆయన దగ్గరికి వస్తున్న రోజులని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన క్రేజ్ అలా ఉంది ఆ రోజుల్లో. గుంపులుగా రావడం. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, యేసు ప్రభుని అలా వెతుకుతూ, యేసు ప్రభుని అలా వెంబడిస్తూ, యేసు ప్రభుతో తిరుగుతూ, యేసు ప్రభు చేసే కార్యాలన్నీ చూస్తూ, ఆయన చేస్తున్న అద్భుతాలు కళ్ళారా చూస్తూ, చెవులారా వింటూ చాలా మంది ఆయన వెంబడించడానికి ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన వెంబడిస్తానే ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ చేతి పని, వాళ్ళ వలలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు అన్ని వదిలిపెట్టేసి యేసు ప్రభుతో పాటుగా ప్రత్యేకంగా సేవ కొరకై, దేవుని పరిచర్య కొరకై, సువార్త కొరకై కొంతమంది అయితే ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకుని యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు. వాళ్ళ పేరే శిష్యులని బైబిల్లో మనం చదువుకుంటాం. అలా జరుగుతున్నటువంటి రోజులని చాలా పరిచర్య చాలా వేగంగా ఒక యాక్టివ్గా పరిచర్య అంతా కొనసాగుతూ ఉంది. ఓ జోష్ అక్కడంతా. శిష్యులు కానీ, యేసు ప్రభు కానీ, చుట్టూ ఉండేవారు కానీ ఒకలాంటి ఆనందం. పరిచర్య అలా కొనసాగుతుందండి. ఈలోపుగా ఓ రోజు యేసు ప్రభు వారి కోసం, యేసు ప్రభుని కలవడం కోసం కొంతమంది యేసు ప్రభు ఎక్కడున్నాడా అని యేసు ప్రభుని వెతుకుతున్నారు. ఈ దినాన దేవుని పిల్లలుగా మనం గమనించాల్సింది ఏంటంటే, జనసమూహము సముద్రపు తద్దరిని ఉన్నటువంటి ఆ జనసమూహం వెళ్ళి చూడగా ఆ సముద్రం దగ్గర ఓ చిన్న దోణి తప్ప ఏం కనిపించలేదు. అట్లా కనిపించకపోతే అప్పుడు వీళ్ళేమి నిర్ణయించుకున్నారు అంటే, యేసు ప్రభు అయితే శిష్యులతో పాటుగా వెళ్ళలేదు. ఇక్కడ చిన్న దోణి ఉందంటే వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ దోణి ఇక్కడే ఉంది, అయితే ఆయన ఇక్కడే ఉండొచ్చు, బహుశా ఇక్కడే ఉండుంటాడు. యేసు ప్రభు వారు శిష్యులతో పాటు వెళ్ళలేదేమో, ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళారేమో అని తెలుసుకొనిరి అని బైబిల్లో రాయబడింది. మొత్తం మీద మరి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేశారో, ఎవరిని అడిగితే ఏం చెప్పారో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కానీ వీళ్ళు మాత్రం ఫిక్స్ అయిపోయారు, యేసు ప్రభు వెళ్ళలేదు, శిష్యులు మాత్రమే వెళ్ళారు, ఇక్కడ చిన్న దోణి ఉంది. ఇదండి. మనం కూడా కొన్నిసార్లు మనకు తెలియకపోయినా, మనకి ఒక అవగాహన లేకపోయినా ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తామండి కొన్ని విషయాలు. లేదా ఎవరో చెప్పారనుకోండి, ఆ చెప్పిన దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. ఎవరో చెప్పిన దాన్ని బట్టి, ఎవరో మాట్లాడిన మాటలు బట్టి, ఎవరో చెప్పిన మాటలు బట్టి, చెప్పుడు మాటలు బట్టి, ఇంకో మాటలు బట్టి, ఇప్పుడు భర్త గురించి, భార్య గురించి ఎవరో చెప్తే, నీ భార్య గురించి లేదా నీ భర్త గురించి ఈరోజు ఎవరో ఏదో చెప్తే ఆ విషయాలు మనసులో పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు.
ఉండబట్టే ఇప్పుడు కౌన్సిలింగ్ అండి అన్ని అందరి కౌన్సిలింగ్లు ఎప్పుడు ఎందుకండి? ఈ కౌన్సిలింగ్ సెంటర్లు ఎందుకు పుట్టుకొచ్చాయి? వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏమని? చిన్నతోని ఇక్కడే ఉంది, ఆయన శిష్యులతో వెళ్ళలేదు, శిష్యులు మాత్రమే వెళ్ళారు అని. దేవుని ప్రజలు కొన్నిసార్లు మనం కూడా ఏమి తెలియకపోయినా, ఏం అర్థం కాకపోయినా, అసలు మన కనీస అవగాహన ఆ బేసిక్స్ కూడా మనకి తెలియకపోయినా ఈ రోజున ఎవరో ఏదో చెప్తే దాన్ని బట్టి మనం ఆలోచన ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇప్పుడు గమనిస్తే వీళ్ళు తెలుసుకున్నారు కదా, ఆ తెలుసుకున్నది అక్షరాల రాంగ్ అండి, తప్పండి. యేసు ప్రభు అక్కడ లేడు. యేసు ప్రభు సువార్త కొరకై, యేసు ప్రభు పరిచర్య కొరకై, యేసు ప్రభు దేవుని వాక్యాన్ని లేదా రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన నిరంతరము కృషి చేస్తూనే ఉన్నాడు, నిరంతరము ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆయన ఈ రోజున ఆదివారం లేదంటే బంధువులో ఉండి ఇక రోగమంతా ఇంట్లో గట్టిగా తిని గుట్టుగా పడుకునే ఆ రకం కాదు కదండి, ఆ రకం కాదు కదా. ఆయన సేవలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన అంటే ధోని ఉంటే ఉన్నట్టే, చెప్పులు ఉన్నాయా ఉన్నాడు, బండి ఉందా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. బండు ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి, కొన్ని విషయాలు. బండు ఇక్కడే ఉన్నాడు అనుకుంటా, ఇట్లా ఉంటాయండి. అర్థం లేని అభిప్రాయాలు. ఒక అభిప్రాయానికి వచ్చేస్తాయి. సరే ఏం జరిగింది విషయం, ఏంటి విషయం? సరే వీళ్ళంతా వెతుకుతున్నారు, ఆయన కనిపించలేదు. ఆ ధోని కనిపించింది, శిష్యులు మాత్రం వెళ్ళిపోయారు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా. ఈ లోపుగా యేసు ప్రభు ఒకసారి ఈ రొట్టెలు చేపలు విస్తారంగా ప్రార్థన చేస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు వాటిని ఆశీర్వదిస్తే అందరూ తిన్నారే. తిన్న తర్వాత కొన్ని గంపలెత్తారే, తృప్తిగా తిన్న తర్వాత కొన్ని గంపలెత్తారే. అదిగో ఆ తిబేరియా అనే ప్రాంతానికి దగ్గరగా ఉన్నవాళ్ళు బహుశా ఆ రోజు సభల్లో, ఆ రోజు 3 రోజులు జరిగినటువంటి ఆ ఉపవాస ప్రార్థనలో పాలు పొంది ఆ రొట్టెలు చేపలు తిన్నవారు లేదా ఆ విషయం ఎరిగిన వాళ్ళు కొంతమంది ధోనిలు వేసుకుని ధోనిల మీద బయలుదేరి యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. బైబిల్లో మనం గమనించాల్సింది ఏంటంటే సముద్రపు దరి, ధోని కొంచెం లోతుకు నడిపించి, సముద్రపు కద్దరి, ఆవలి తీరం అనే పదాలు మనకు బైబిల్లో సువార్తల్లో కనిపిస్తాయి. నిజానికి సముద్రానికి ఆవలి తీరం ఉంటుందా? అంత చిన్న అవి నదులా లేక ఏరులా లేక సముద్రాలా? మాట్లాడేది సముద్రం అని బైబిల్లో రాయబడుతుంది. నడిచెళ్ళిపోతారు, సముద్రం నడిచెళ్ళిపోతారా? అవును, నడిచెళ్ళిపోవచ్చు. సముద్రం అంటే ఇప్పుడు మనకు కనిపించే పసిఫిక్ ఓషనో లేదంటే ఇండియన్ ఓషనో లేదంటే మరోటి కాదు. ఈ సముద్రాలు ఏంటండి బాబు అంటే ఇవి ఇజ్రాయెల్ కంట్రీ దగ్గర లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సముద్రాలు ఎంతంత ఉంటాయంటే భారీ పెద్దగా ఏముండవు. అవి సముద్రంలో ఒక పాయలు, అవి సముద్రంతో లింక్ అయి ఉంటాయి. ఇంచుమించుగా ఓడలు కూడా ఒక ఖండంలో నుంచి మరో ఖండానికి దాటేంతగా లోతైనటువంటి సముద్రాలే కొంచెం వెడల్పుగానే ఉంటాయి, కొన్ని మైళ్ళు దూరం ఉంటాయి. అలాంటి పెద్దవి ఆ నదుల్లాంటి సముద్రాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సూయిజ్ కెనాల్ చూడండి, ఎర్ర సముద్రం దగ్గర సూయిజ్ కెనాల్ అంటారు, లేదంటే మరో ప్రాంతంలో ఈ పనామా కెనాల్ అంటారు. ఇంకా ఎక్కడెక్కడ మనం ఈ ఖండాలు దాటుతున్నప్పుడు మనకు కనిపించే ఒక ప్రాంతం నుంచి ఇలా తిరిగి వెళ్లకుండా ఇక్కడ చిన్న వేరు లాంటిది సముద్రం ఉంటే అందులోకి వెళ్ళిపోతుంటాయి ఈ షిప్స్ అన్ని కూడా. యేసు ప్రభు నిజంగా సముద్రంలో ప్రయాణం చేశాడా? అవును, ప్రయాణం చేశాడు. శిష్యులు ప్రయాణం చేశారు, అవును, సముద్రమే. అది నది కాదు, ఏరు కాదు, అక్షరాల సముద్రమే. కాకపోతే అవతల ఒక తీరం ఉంటుంది, యువతల కూడా ఒక నదికి అవతల ఒడ్డు ఎలా ఉంటుందో ఇవి ఆ భూమికి దగ్గరగా అంటే దేశాల మధ్యలో ఉన్న చిన్న పాయలే ఆ సముద్రాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు సరిగ్గా గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు కోసం మరో టీం వచ్చారు. చదువుతా వాక్య భాగం చదివితే ఎక్కడంటే 23వ వచనం చదువుతారు. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె పూజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న ధోనిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు చిన్న ధోనిలు ఎక్కి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చారు. చాలండి, తలపైకి తాలకించారు. ఇప్పుడు ముందేమన్నారు? ధోని ఇక్కడే ఉంది, బండి ఇక్కడే ఉంది, ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన అని అన్నారు.
ఈలోపుగా తిబేరియా నుండి రెండు కాదు చిన్న దోణులు వచ్చాయి కొన్ని అని రాయబడి, వేరే దోణులు వచ్చాయి. తిబేరియా ప్రాంతం దగ్గర నుంచి ఆ రొట్టెలు చేపలు తిన్నారే ఆ ప్రాంతం దగ్గర నుంచి కొంతమంది దోణులు వేసుకొచ్చారు. వస్తే ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, వెతుకుతున్నారు కదా, దోణి ఉంది, ఆయన లేడు, ఆయన వెళ్ళలేదు, శిష్యులు మాత్రం వెళ్ళారు అని వెళ్ళేది ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక అభిప్రాయానికి వచ్చేసారని చెప్పాను కదా. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు ఇక్కడ లేకపోవుట అర్థమయ్యి యేసు ప్రభు ఇక్కడ లేడని తెలుసుకుని వాళ్ళ దోణులెక్కి వాళ్ళతో పాటుగా కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు చెప్పండి బాబు, ఏం కాదు, కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చారు. బాగా గమనిస్తే అక్కడ ఉన్నాడు దోణింది, చెప్పులు ఉన్నాయి, బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాడు అన్నది వేళే. సరే ఇప్పుడు ఎవరో వచ్చిన తర్వాత లేడు ఇక్కడ, మేము ఆయన వెతుకుతున్నాం, మేము కూడా ఆయన వెతుకుతాకు వెళ్తున్నాం అని చెప్తే వాళ్ళతో పాటు అవును ఇక్కడ లేడు, ఆ పదం మేము కూడా వచ్చేస్తాం. అది అప్పుడేమో అలా అన్నారు, అది ఇప్పుడేమో లేడంటే లేడైతే లేడు. ఎవరో ఉన్నారు అంటే ఉన్నారంటారు, లేడంటే లేడంటారు. చూడండి, గాలికి ఇటు అటు కొట్టుకుని పోయే పొట్టులా మన వ్యక్తిగత జీవితాలు, మన అభిప్రాయాలు అలా ఉండకూడదు. అందుకని బైబిల్ సూటిగా ఓ మాట చెప్తుందంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దోణి ఇక్కడే ఉంది, లేడు, దోణి ఇక్కడే ఉన్నాడు అన్నారు. వాళ్ళెవరో వచ్చి ఇక్కడ లేడైనా మేము ఎక్కడికి వెతుకడానికి వెళ్తున్నాం, ఇంకో చోటకి కపెర్నహూము వెళ్తున్నాం అంటే, అయితే మేము ఇక్కడ ఎందుకు, మేము కూడా వస్తాం, ఆయన వెతుకుతాం, ఇక్కడ లేడు కదా అంటే మళ్ళా అప్పుడేమో ఆ స్టాండ్, ఇప్పుడేమో ఈ స్టాండ్, అప్పుడేమో దానికి ఫిక్స్ అయిపోయారు, ఇప్పుడు దీనికి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. దేవుణ్ణి వెతికేవారు ఎలా ఉంటే ఎలా? జీవాధిపతి అని దేవుణ్ణి ఆరాధించాలనుకునేవారు, యేసు ప్రభుని పూజించాలనుకునేవారు, ఆయన వెంబడించాలనుకునేవారు, ఆయన వెతకాలనుకునేవారు, ఆయనతో సహవాసం చేయాలి అనుకునేవారు ఎలా ఉంటే ఎలా? స్టెబిలిటీ లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటే ఎలాగండి? దినాన అవి అక్కడ ఎవరో ప్రత్యేకంగా పర్సన్ పేరు మనకు తెలియదు, కానీ ఈ మాటలు కూడా మన వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరమే. ఎలా అంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఆయన వెతుకుతున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఈ రోజున చాలా 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 విషయాల్లో మనమే ఒక అభిప్రాయానికి వచ్చేయకుండా ఎవరో చెప్పింది మన మనసులో పెట్టుకుని మనం ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఆ విధంగా ప్రవర్తించకుండా ప్రభు నామం పేరట ఈలోపు ఎవరో వచ్చి చెడ్డోడంటే, ఈలోపు ఎవరో వచ్చి మంచోడంటే, ఈలోపు ఎవరో వచ్చి లేడంటే, ఈలోపు ఎవరో వచ్చి ఉన్నాడు అంటే, ఎట్లా అంటే అట్లా, ఎట్లా ఎగరమంటే అట్లా, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతూ, ఎలా పడిమంటే అలా పడిపోయే పరిస్థితుల్లో నీ వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత జీవితం ఉంటే కనుక అక్షరాల ఈ అర్థం అనే వాక్యం ఎదుట మనం దిద్దుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కపెర్నహూముకి వెళ్ళిపోయారు, దోణి ఎక్కడే వదిలేశారు, కపెర్నహూముకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది ఇంతకీ చదువుతారు ఇప్పుడు? సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని వాళ్ళు కూడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చివని అడుగగా, అండ్ ఆయన అడిగేస్తున్నారండి సముద్రపు టద్దరిని. సముద్రం అంటే మీకు చెప్పారు కదా, మీకు పెద్ద భారీగా ఉండమని చెప్పారు కదండి. కొన్ని కిలోమీటర్లు, మరీ చిన్నదంటే మరీ చిన్నగా ఉండవు, 1 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, లేదా 1/2 కిలోమీటర్ కూడా ఉంటుంది. సూయిజ్ కెనాల్ ఇంచుమించు అదే కదండి. గమనిస్తే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారట, వచ్చి బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారట. అడిగితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? మామూలుగా చెప్పండి, మీరు చెప్పండి అన్న ఎలా ఉన్నారు అంటే మీరేం చెప్తారు? అంతే కదండి. ఇప్పుడు మధుబాబు గారు నన్ను పాస్టర్ గారు ఎలా ఉన్నారంటే నేనేం చెప్తాను? బాగున్నామండి, మీరు బాగున్నారా అంటే కదండి. ఇప్పుడు యేసు ప్రభుని వీళ్ళు ఏమడుగుతున్నారంటే, బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగినప్పుడు యేసు ప్రభు రెస్పాండ్ అయ్యి ఏ ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి? ఎప్పుడు వచ్చాడో మాట్లాడరు ఏంటండి, ఎప్పుడు వచ్చాడో చెప్పాలి. ఇంతకుముందే వచ్చాను, పొద్దుట వచ్చాను, మధ్యాహ్నం వచ్చాను, అది చెప్పాలి యేసు ప్రభు. మామూలుగా అయితే రివాజ్గా, సాంప్రదాయంగా వాళ్ళు అడిగారు, అయ్యా భోజనం చేశారంటే ఏం చెప్తారని ఏం చెప్పాలి? దానికి అర్థం చేస్తే చేశారు, చేయలేదు. వీళ్ళు అడిగిన క్వశ్చన్కి వినండి, వీళ్ళు అడిగిన క్వశ్చన్కి యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్కి అసలు ఎక్కడ సంబంధమే ఉండదు.
ఆశ్చర్యపోతారు మీరు. అసలు సంబంధమే ఉండదు. వీళ్ళు ఏమడిగారంటే, నిజానికి వీళ్ళు తిరిగారా తిరగలేదా? తిరిగారు కదండి. ఎక్కడెక్కడి నుంచి ఆ ఓటు తిరిగారు, ఈ ఓటుకు వచ్చారు, వాళ్ళ పోగేసుకున్నారు, వీళ్ళ పోగేసుకున్నారు. ఇంకో కొన్ని దోళ్ళు కలిశాయి, ఆ దోళ్ళు ఎక్కారు, మళ్ళీ కపెట్లో వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు కనిపించారు. కనిపించగానే బోధకుడా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అంటే, తమ్ముడా ఇంతకుముందే వచ్చాను అంటే సరిపోతుంది. యేసు ప్రభు మాత్రం చూడండి, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. సరే అండి, అసలు ఆ మాట విన్న తర్వాత అర్జెంటుగా వాళ్ళు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలండి చెప్పలేదండి. అర్జెంటుగా ఆ మాట విన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అంతా ధోని దిగచ్చా? దిగే అవకాశం ఉందా? ధోని దిగే అవకాశం కూడా లేదు. ఎలా వచ్చారు మరి అట్లానే పోవాలని, ఎలా వచ్చారు అట్లనే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎంత మాట అంటాడా ఎవరు? బోధకుడు. ఇలా అంటాడా? మేము అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అన్ని తిరిగి 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 ఇక్కడికి వస్తే మీరు రొట్టెలు తినేవాళ్ళు, మీరు రొట్టెలు వేయచ్చు, మీరు రొట్టెలు తినడం కోసమే వస్తున్నారు, మీరు తిండి కోసమే వస్తున్నారు. అంతేగాని మీరేదో సూచనలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాటి గురించి కాదు. మీరు కేవలం 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 1000 మందికి పంచామే, అందరూ తినగా తృప్తిగా తిన్న తర్వాత పన్ని గంపలెత్తారే, అదిగో ఇలాంటి విషయాల కోసమే మీరు నన్ను వెతుకుతున్నారు అని యేసు ప్రభువే డైరెక్ట్గా ఏ మొహమాటం లేకుండా యేసు ప్రభువే చెప్పేశాడండి. యేసు ప్రభు అనేస్తే రేయ్ జాగ్రత్త పిల్లలు, యేసు ప్రభు అనేస్తే ఇక వీళ్ళు ఏం చేయాలండి? అప్పుడు వెంటనే దోన్లు. కానీ కొంతమంది కంటే ఏం పట్టించుకోరండి, ఇవేం ఉండవు. ఏదో మనం మోటుగా చెప్పుకోగలదు, కానీ ఆ పెద్దగా అంత ఫీల్ అయిపోయి అంత దాన్ని పెద్దగా తీసుకుని అదేం ఉండదండి. వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి అసలు. కానీ మాట్లాడుతూ యేసు ప్రభు ఇంకేమంటాడంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే అండి కష్టపడుడి. ఇది యేసు ప్రభు చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోమని కాదు. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఒక్క దెబ్బకు ఒక మాటకు వెళ్ళిపోవాలి, రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేసి వెళ్ళిపోవాలా, ఇంత మాట అంటారా అని వెళ్ళిపోవాలని యేసు ప్రభు కోరుకోవట్లే. యేసు ప్రభు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు చేసిన తప్పిదం ఏంటో, వాళ్ళ మిస్టేక్ ఏంటో, వాళ్ళ పొరపాటు ఏంటో వాళ్ళకి చెబుతూ ఒక రైట్ వే కూడా వాళ్ళకి చూపిస్తున్నాడండి. ఏంటట అంటే, క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అక్షయమైన ఆహారం ఏమిస్తుంది? నిత్య జీవం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పేరట మీరు నిత్య జీవాన్ని పొందుకొందురు గాక. ఆమేన్. ఆ నిత్య జీవం కావాలి అంటే ఏం చేయాలా అంటే, ఈ దోనిలో నుంచి ఆ దోనికి, ఆ దోనిలో నుంచి ఈ దోనికి, లేదంటే ఆ దోని ఏది మనకు ఉందకండి, ఆ దోని అక్కడికో లేదా కనిగిరికో లేదా ఇంకో చోటుకో. ఇప్పుడు దోణులు మారడం కాదటండి. మరి ఏం చేయాలంటే, అక్షరాల మన వ్యక్తిగత జీవితాన్ని మనం నిత్య జీవార్థమైనటువంటి అనుభవాల కొరకు మన వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఇప్పుడు సరిగ్గా గమనిస్తే, ఇప్పుడు మనం ఇక్కడ వారం ఏం భోజనాలు పెడతామండి? పెట్టం. కొన్ని నెలలు పెడతామా? పెట్టం. సంవత్సరానికి ఎప్పుడన్నా 1-2 సార్లు భోజనం పెడతాం. మన భోజన కార్యక్రమాలు జోలికి కూడా వెళ్ళాం. కానీ ఇక్కడ భోజన కార్యక్రమాలు అని అనుకోవడానికి మనకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళైతే అక్షరాల భోజనం కోసం, రొట్టెల కోసమే యేసు ప్రభుని వెంబడిస్తున్నారట. అంటే ఇక్కడ మీరు కేవలం రొట్టె భోజనం అనుకోకండి. విషయం ఏంటంటే క్షయమైపోయే వాటి కొరకు, అంటే తింటే అయిపోయే వాటి కొరకు, లేదా ప్రభు నామం పేరు సరిగా గమనిస్తే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మనం ప్రయాస పడకుండా మరి దేని కొరకు ప్రయాసపడాలి అంటే, నిత్య జీవాన్నిచ్చే అక్షయమైన ఆహారం కొరకు మాత్రమే మనం కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది వాళ్ళకి దేవుడు చెబుతున్నటువంటి మాట.
అంటే వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కానీ, యేసు ప్రభుతో ఉంటున్నారు కానీ, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ దోణులు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు కానీ, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటండి బాబు అంటే, సమయానికి రొట్టెలు, చెప్పండి సమయానికి రొట్టెలు, సమయానికి భోజనం ఉంటే చాలు, ఆరోగ్యం వచ్చేస్తే చాలు, దగ్గు తగ్గిపోతే చాలు, ఏంటండి ఈ మెల్లనరాలు తీపులు లేదంటే ఆ నొప్పులు తగ్గిపోతే చాలు, ఏంటండి అవి తగ్గిపోతే చాలు, లేదా ఇబ్బంది సలుపు తగ్గిపోతే చాలు. ఇలాంటివి అనేక విషయాలు, ఒకటి కాదు, ప్రతిదీ కూడా ఇలాంటి విషయాల కొరకు యేసు ప్రభు కావాలా, ఇలాంటి విషయాల కొరకే యేసు ప్రభు, లేదా ఆరోగ్యము, లేదా ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకారము, స్థలము, ఫలము, వెండి బంగారము, ఇలాంటి విషయాల కొరకే యేసు ప్రభు కావాలా? ఇంకేమైనా ఫర్దర్గా దీనికి ఏమైనా అంతకు మించి ఇంకేమైనా ఉందా? వీటన్నిటికీ అతీతమైన విషయం ఏదైనా ఉందా అంటే అక్షరాల ఉంది. దాని పేరే నిత్య జీవము. దేవుణ్ణి వెంబడించాల్సింది, యేసయ్యని వెంబడించాల్సింది, యేసయ్యతో పరిగెత్తాల్సింది, యేసు ప్రభుతో పోటీ పడాల్సింది, యేసు క్రీస్తు వారితో పోరాడాల్సింది దేని కొరకండి బాబు అంటే నిత్య జీవం కొరకు. ఈ రోజున మట్టి మనిషి మహిమకరంగా మార్చబడాలి అంటే, ఈ రోజున క్షయమైపోయే శరీరం అక్షయ శరీరంగా మార్చబడాలి అంటే, మత్స్యమైనది అమర్చతను ధరించుకోవాలి అంటే యేసు ప్రభుని అక్షరాల అందుకు వెంబడించాలి. ఆమేన్. అందుకు వెంబడించాలి యేసు ప్రభు. ఏమండి, ఇప్పుడు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఉంటాయి కదండి. బంధాలు బంధుత్వాలు ఎప్పటిదాకా ఉంటాయంటారు? మనం వెళ్ళిపోతే ఏముండవు. ఎవరికి? మనకేముండవు. ఇక మనకేముంటాయండి బంధాలు బంధుత్వాలన్నీ? ఏముండవు. కానీ ఇవన్నీ సంపాదించిన వాళ్ళు, కూడబెట్టిన వాళ్ళు, ఇంకేమన్నా ఉంటే ఏమన్నా పోనంటే ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సృష్టి మొదలుకొని అన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడికైనా వెళ్ళియా? ఎక్కడికి బాగాలేదు. ఈ సరిగ్గా గమనిస్తే అక్షయమైన ఆహారం కొరకు అంటే మనం దేని కొరకు ప్రయాసపడాలి? ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, చేతి పని, కూలి పని, లేదా మరొకటి ఏ రంగంలో మనం కొనసాగుతున్నా ఇవన్నీ కూడా మన ఈ 60-70 సంవత్సరాల జీవితం కొరకే ఇవన్నీ ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ వ్యవసాయమైనా ఈ రోజున కోటీశ్వరులైనా లేదా కుబేరులైనా సరే, ప్రపంచ కుబేరులైనా సరే, వాళ్ళకున్న ఆస్తిపోస్తులన్నీ కూడా ఎక్కడి వరకు ఉపయోగపడతాయి అంటే ఇదంతా క్షయమైపోయేది. ఈ 60-70 సంవత్సరాల్లో అక్షయమైన ఆహారం కొరకు కూడా ప్రయాసపడవచ్చా? అక్షరాల ప్రయాసపడవచ్చు. అక్షయమైన ఆహారం తింటే లేదా దాని కొరకు ప్రయాసపడితే ఏమొస్తుందండి బాబు అంటే నిత్య జీవం వస్తుంది. కనుక నిత్య జీవం కొరకు ప్రయాసపడుతున్నావా? నిత్య జీవం కొరకు, ఆరోగ్యం కొరకు, పిల్లల కొరకు, సమస్యల కొరకు, లేదంటే ఇంకేదో వాటి కొరకు, వీటి కొరకు, ఆటన్నిటి కొరకు బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వీటి కొరకు యేసు ప్రభు దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? హాస్పిటల్కి పోయినా చాలా మంది బాగుపడుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడికి తిరిగి మేము బాగుపడ్డామని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్యోతిష్యాలు నమ్మి, లేదంటే వాస్తుశాస్త్రాలు నమ్మి మేము బాగున్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, బైబిల్ చెబుతుంది ఐగుప్తు దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా వాళ్ళ చేతిలో ఉన్న కర్రనట్లేస్తే ఏమైంది? పాములు అవ్వలేదా? అంటే లోకంలో మనకు కనిపించేవి కాకుండా, దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన వాటి మీద మన దృష్టి నిలపాలి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఎందుకండి అక్షయమైన ఆహారం, అక్షయమైన విషయాల కొరకు ఎందుకు కష్టపడాలి అంటే అక్షయమైన విషయాల కొరకే కష్టపడితేనే నిత్య జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ అనుకునేది ఏంటంటే వారమంతా పని చేయడం కష్టమండి. మీకేం తెలుసండి? వారమంతా పని చేయడం కష్టమా? కాదు. నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండటం కష్టం. ఇది అసలైన కష్టం అంటే ఇదండి. నువ్వు ప్రతి వారు దేవాలయానికి నమ్మకంగా రావడం కష్టం. దేవుని మందిరంలో దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దేవునికి ఇవ్వడం చాలా కష్టం. నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం ఇంకా కష్టం. నువ్వు సువార్తలో ప్రయాసపడటం ఇంకా కష్టం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడటం, దేవుని కొరకు ఒక అగ్నివలే మండించబడటం ఇంకా కష్టం.
ఇంకా కష్టం. పొలంలో పని చేయడం కష్టం అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. ఉద్యోగం కాదు కాదు కాదు. వ్యాపారంలో కాదు కాదు కాదు. అది కష్టం కాదు. అసలైంది కష్టం ఇదండి. దేవుని కొరకు బ్రతకడం కష్టం. పాపం అంటకుండా జీవితాన్ని కాపాడుకోవడం కష్టం. ప్రార్థనలో నిలవడం కష్టం. దేవుని కొరకు అనేక ఆత్మలని సంపాదించడం చాలా కష్టం అండి. సంఘాన్ని కట్టడం కష్టం. ఇది కష్టం. క్షయమైపోయే వాటి కొరకు కాకుండా అక్షయమైన వాటి కొరకు నీవు కష్టపడుతున్నావా? లేక వారమంతా నీ కొరకు కష్టపడుతున్నావు. కనీసం వారంలో ఒక పూటైనా, ఒక రోజైనా, ఒక గంటైనా అక్షయమైన అనుభవాల కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? యేసు ప్రభువారు అంటారు, నిత్య జీవాన్ని కలగజేసే అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడాలి. ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా నీ కుటుంబానికి ఉపయోగపడుతుందేమో, నీ సౌకర్యాలకు ఉపయోగపడుతుందేమో. కానీ నువ్వు ఆత్మీయంగా కష్టపడితే, అక్షయమైన వాటి కొరకు కష్టపడితే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ కష్టమంతా నీకు ఫలభరితంగా మార్చబడుతుంది. స్వాస్థ్యంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం అనుకుంటారండి. కాదు కాదు. పని చేసుకోవడం ఇవన్నీ మామూలు విషయాలు ఇవన్నీ. కానీ అసలు ఇంకా కష్టం ఏంటంటే దేవుని మందులో కుటుంబం అంతా ఉండటమే, దేవుని కొరకు ప్రయాసపడటమే, దేవుని పేరట పరిగెత్తడమే కష్టమండి. ఎట్లయినా వస్తాయి. ఈ రోజులు కష్టపడితే కరువు పనికి పోయినా వస్తున్నారు 200, 300. 2 గంటల పాటు కూర్చుంటే అక్కడికి వెళితే. కనుక యేసు ప్రభు ఏమంటాడంటే, వెంబడించే వాళ్ళతో, నేను వెంబడిస్తున్నా, మీరు వెంబడిస్తున్నారు. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెంబడిస్తున్నారు. ఈ వెంబడించే వాళ్ళతో ఆయన చెప్పే ఒక చక్కటి సందేశం ఏంటంటే, మీరు వెంబడిస్తున్నారు కనుక ఎలాగూ దృష్టి అంతా వీటి మీద కాకుండా, ఏది రొట్టెల మీద, లేదా నీళ్ళు ద్రాక్షరసంగా మారుతాయి, లేదా ఎప్పుడు తాగుదాం, రొట్టెలు చేపలు ఎప్పుడు వస్తాయి, మళ్ళా ఎప్పుడు ఆరోగ్యం కలుగుతుంది, మరలా అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు కార్యాలు జరుగుతాయి, ఇది కాకుండా అక్షయమైన విషయాల మీద దృష్టి పెట్టాలి, వాటి కొరకు ప్రయాసపడడం అనేది యేసు ప్రభు ఉద్దేశం. దాని అర్థం ఏంటంటే, నీవు నేను మనందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనేది యేసు ప్రభు వారి ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మన దైనందిన జీవితంలో యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా, అనవసరమైన విషయాల మీద మన సమయాన్ని, మన డబ్బుని వెచ్చించకుండా, అనవసరమైన విషయాల జోలికి ఈ రోజున మన సమయాన్ని పాడు చేసుకోకుండా, దైనందిన జీవితంలో ఇటు కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దలు, సంఘం, ఈ విషయాలని చూసుకుంటూనే దేవుని విషయంలో లేదా సంఘం విషయంలో ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, ఎలా నడిపించుకోవాలో ఆత్మ సంబంధమైన వైరాగ్యం కలిగి మనము యేసుక్రీస్తు వారి సమరూపానికి సమానముగా మనం వెళ్ళగలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితంలో అక్షయమైన వాటి కొరకు కష్టపడితే అక్షరాల నిత్య జీవం మన సొంతం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా చిత్రమైన విషయాలు ఉంటాయండి అక్కడ. యేసు ప్రభు చెప్పేశాడు కదా, అది చెప్పేసిన తర్వాత వాళ్ళు అంటారు, యేసు ప్రభుని మరి అక్షయమైన ఆహారం మాకు ఎవరిస్తారంటే, ఎవరెవరు ఏంటి, దేవుడు ఆయన పంపిన కుమారుని నమ్మండి అంటాడు యేసు ప్రభు. నమ్మడానికి నువ్వేం చేస్తున్నావు అంటారు వీళ్ళు. ఇలా మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు చివరికి యేసు ప్రభు ఏమంటాడంటే, నేనే తండ్రి పంపిన జీవాహారాన్ని అంటాడండి. ఆ దెబ్బతో మళ్ళీ వెళ్ళిపోయారండి. అంటే మళ్ళా రొట్లు మళ్ళీ చేపలు వస్తాయనుకున్నారేమో. యేసు ప్రభు అన్నట్టు నేనే తండ్రి పంపిన జీవాహారం అని చెప్పేసరికి ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు ఈయనని అప్పుడు వెళ్ళారు చాలామంది. దేవుని ప్రజలారా, పెద్దలారా, మన వ్యక్తిగత జీవితంలో ఉద్యోగం చేసుకోకూడదా? చేసుకోవాలి. వ్యాపారం, వ్యవసాయం, చేతి పని, కూలి పని, లేదా మనకు ఎంచుకున్నటువంటి ఏ రంగంలోనైనా మనం కొనసాగడం తప్పు కాదు. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ద సేమ్ టైం మనం చేయాల్సిన మరో ప్రాముఖ్యమైన పని ఏంటంటే, అక్షయమైన ఆహారం కొరకు
ప్రయాసపడుతూ ఆత్మీయ జీవితాన్ని, దేవుని విషయాల్లో, ఆత్మీయ జీవితాన్ని కష్టపడుచుకుంటూ దేవుని కొరకు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నతమైన ఉపదేశాల చేత జీవితాన్ని కట్టుకుంటూ యేసుక్రీస్తు వారితో పాటుగా ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనము నడిపించబడుదుము గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన కాలంలో మన కొరకు మనం ప్రయాసపడుతూ వచ్చాం. ఇప్పటికీ కూడా మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక ఆ బాధ్యతల నడుమ మనం ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉన్నాం. రాబోయే దినాల్లో మన వ్యక్తిగత జీవితంలో ఓ నూతనమైన మార్పు చోటు చేసుకోవాలి. అదేంటంటే క్షయమైపోయే వాటి కొరకు కాక అక్షయమైన వాటి కొరకు మనం ప్రయాస పడగలగాలి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోదగిన విషయం ఏంటంటే వెంబడించేవారు ఈ క్షయమైపోయే విషయాల వైపు కాకుండా, దాని కొరకు కాకుండా, ఆయన సజీవుడని, నిత్య జీవాన్ని కలిగించేవాడని, ఆయన జీవాహారమని, ఆయనే జీవజలముల ఓటని, ఆయన మాటల జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయని, ఆయన మాత్రమే క్షయమైపోయే వారిని అక్షయులుగా మారుస్తాడని, మట్టిని మహిమగా మార్చగలిగిన వాడు ఆయనేనని గుర్తెరిగి యేసయ్యను నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా చూడాలి అని మనకి లేఖన భాగాలు నేర్పిస్తుంది. కేవలం ఆరోగ్యం బాగు చేసేవాడిగాను, అద్భుతాలు చేసేవాడిగాను, లేదా కారణీలు చేసేవాడిగాను యేసయ్యను చూడొద్దు. అట్లా చూడొద్దు యేసు ప్రభుని. ఆయన పాపి కొరకు రక్తం కార్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, పాపిని క్షమించి పరిశుద్ధపరిచి పరలోకానికి వారసుడిగా మార్చినవాడు యేసు ప్రభువు. ఈ లోకం కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. ఆయన్ని ఆ కోణంలో చూస్తూ అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడుతూ సంఘంలో నిలిచేదానికి, ఆరాధనలో కొనసాగేదానికి, దేవుని మందిరానికి వచ్చేదానికి, దేవునికి ఇచ్చేదానికి, ఉపవాసం ఉండేదానికి, మోకాలు వేసేదానికి, ప్రార్థనా కోరికల కొరకు ప్రయాసపడేదానికి, సువార్తలో పాలు పంపులు పొందేదానికి, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడేదానికి నీవు సిద్ధపడాలి. అక్షయమైన ఆహారం అప్పుడు దొరుకుతుంది నీకు. ఆ అక్షయమైన ఆహారమే నీకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమాన్ని భారమెత్తి నడిపించినందుకు గాను స్తోత్రం చెల్లిద్దాం. గుడి వచ్చిన వారి కొరకు, వారి కుటుంబాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి గుండెల్లో ప్రభు నీరు కట్టి ఫలింప చేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారమంతా జరిగే ప్రార్థనా కూడికలు, ప్రయాణాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రొత్త పాట, చక్కటి సంగీతాన్ని దేవుడు సమకూర్చినట్లు, అలాగే పాటల బుక్ కూడా రెడీ అవ్వడానికి దేవుడు సహాయం చేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ 70 రోజుల ప్రార్థన పండుగల కొరకై స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు త్రియేక దేవునికి చేతులుపుతూ స్తోత్రం చెల్లిద్దాం.
ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, పునరుద్ధాన మందు మేమంతా కూడి మీ సన్నిధిలో నాయన నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన పాటల్లో మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా. ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. వాక్య పరిచర్య ద్వారా కూడా మీరు మా అందరితో మీరు సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. క్షయమైన వాటి కొరకు కాకుండా అక్షయమైన నిత్య జీవం కొరకు మేము ప్రయాసపడలాగున మాకు సహాయం చేయండి తండ్రి. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. క్షయమైన అవసరాల కొరకు, క్షయమైన విషయాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించకుండా నిత్య జీవం కొరకు మేము ప్రయాసపడుతున్నామా లేదా అని మా గురించి మేము పరిశోధించుకునేలాగున, నిత్య జీవం కొరకు ప్రయాసపడేలాగున మా జీవితాలను మీరు మార్చండి ప్రభువా. ఈ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి కావలసిన లక్షణాలు మాలో ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నేను స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక్కడున్న మేమందరం కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలి ప్రభువా. దానికి కావలసిన ప్రభువా నీ దీవెన దయచేయండి ప్రభువా. దానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నిత్య జీవిత ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుద్ధరణ మందు నీ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇంకా బలపరచండి ప్రభువా. అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి వారి నాయన నీకు వందనాలు కదిలించబడిలాగిన వాక్యం ద్వారా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ సన్నిధిలో నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమంతా కూడి ప్రార్థించుండగా మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించి నాయన నీ కొందనాలు నెమరవేసుకుంటూ నీ సన్నిధిలో ఇంకను నాయన నిత్య జీవం కొరకైన నాయన ఫలాలు మాలో ఫలించడానికి మీరు సహాయం చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందిన వారికి, పెద్దలకు, యవనులకు ఆయన కృపా సమాధానములు సదా తోడయుండి నిత్య జీవాన్ని దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ముందు చెబుదాం, హల్లెలూయా. అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. లేవండి.